పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మళ్ళీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. మొదటి పట్టణము సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు, మరియు 19వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు. భక్తి కీర్తన 56వ కీర్తన 2-3 వచనములు మరియు 9వ వచనం నుండి 13వ వచనం వరకు. మార్కు సువార్త 3వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. యేసు తన శిష్యులతో సరస్సు తీరమును చేరగా గలిలియా నుండి విస్తార జన సమూహము ఆయన యొద్దకు పోయెను. ఆయన చేసిన ఘన కార్యములను అన్నిటినీ కూర్చి విని యెరూషలేము నుండి, యూదియా, ఇదూమియా ప్రాంతముల నుండి, యోర్దాను నది తీరమునకు ఆవలి నుండి, తూరు సీదోను పట్టణముల నుండి మహాజన సమూహము అచ్చటికి వచ్చెను. జన సమూహం తనపై విరగబడుదురేమో అని యేసు తనకు ఒక పడవను సిద్ధం చేయడని శిష్యులకు ఆజ్ఞాపించెను. ఏలైనా ఆయన రోగులను అనేకులను స్వస్థపరిచి ఉండెను. అందుచే ఆయనను స్పృశించుటకై రోగులు అనేకులు త్రొక్కిసలాడుచు పై పడుచుండిరి. దయ్యములు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ముందు సాగిలపడి, నీవు దేవుని కుమారుడవు అని కేకలు వేసిరి. కానీ తనను ప్రకటింపవలదని ఆయన వారిని గట్టిగా ఆజ్ఞాపించెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారు, ఈనాటి మొదటి పట్టణంలో దావీదుని యొక్క గొప్పతనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా దేవుడు మన యొక్క హృదయాన్ని పదిలపరిచి వాక్యం నందు మనలందరినీ కూడా శ్రద్ధ చూపినట్లు ప్రార్థించుదాం. సౌలు రాజు 1000 మందిని చంపాడని, దావీదు 10,000 మందిని చంపారని ఆనాటి ప్రజలు నాట్యంతో పొగుడుచూ ఉండగా సమూయేలు హృదయంలో అసూయ అనేది పుట్టడం మనం చూస్తూ ఉన్నాం. అసూయ ద్వారా ప్రాణాలనైనా తీయటానికి సైతం సౌలు రాజు వెనుకంజ వేయలేదు. మరి యోనాతాను యొక్క గొప్ప నమ్రతమైనటువంటి మాటలతో సౌలు రాజు యొక్క మనస్సు మారింది. దావీదునిపై విషమ ప్రయత్నాలు చేయటం మానుకున్నాడు. మరి దావీదులో గొప్పతనాన్ని చూసిన యోనాతాను దావీదును కాపాడటానికి అనేక విధాలుగా ప్రయత్నించటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, మరి మన హృదయంలో అసూయ గూడి కట్టుకుని ఉందేమో గమనించుకుందాం. ఎవరైనా మన ఎదుట ఎదుగుతూ ఉండగా మనం వారిని ఈర్ష్య ద్వేషాలతో, సూటిపోటి మాటలతో వారిని ఇబ్బంది పెడుతున్నామా అనేటువంటి విషయాన్ని గమనించుదాం. ఈనాటి ధ్యానాంశం, జీవితంపై ఆశను కల్పించాడు యేసు. ప్రియ స్నేహితులారా, మరి అనేక మంది ప్రజలు ఆయన చెంతకు వచ్చారు. యేసు సమాజ మందిరం నుండి గలిలయ సముద్రం దగ్గరకు వెళ్ళాడు. సముద్రం సామాన్యంగా అన్యులకు సాదృశ్యం. అందుకని యేసు దృష్టి యూదుల నుండి అన్యుల వైపు తిరిగింది. యేసు ప్రభు వచ్చినది ఒక యూదులను రక్షించుటకే కాదు, అన్యులను కూడా రక్షించుటకు వచ్చాడు. దయ్యాలు కూడా నీవు దేవుని కుమారుడు అని ప్రకటించాయి. కానీ యేసుకి ఆ సాక్ష్యం అవసరం లేదు. అంతేకాదు, యేసే మెస్సియా అని దయ్యాలు ప్రకటించటం ప్రభువుకు అస్సలు ఇష్టం లేదు. యేసు ప్రభుకి అందరికీ స్వస్థతనిచ్చే శక్తి ఉంది. కానీ ఆయనను సంపూర్తిగా నమ్మిన వారికే రక్షణ వరం లభిస్తుంది. యేసుక్రీస్తు దైవత్వమునకు గల ఆధారాలు, యేసుకు రోగులను స్వస్థపరచు శక్తి కలదు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు. యేసు ప్రభుకు దెయ్యములను వెళ్ళగొట్టు శక్తి కలదు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు.
ఆయనకు మనుషుల మీద అధికారం కలదు. యోహాను సువార్త 27వ అధ్యాయం 2వ వచనం. కావున ప్రియ స్నేహితులారా, యేసు నిజముగా దేవుని కుమారుడే అని శిలువ చెంతనున్న శతాధిపతి తన విశ్వాసాన్ని ప్రకటించాడు. మరి నీవు నేను ఎటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాం? ఈనాడు మరి ముఖ్యంగా తండ్రి దేవుని సింహాసనమునకు కుడి ప్రక్కన కూర్చుండి ఉండేది ప్రధాన యాజకుడైన యేసు ప్రభు ఘనతను మనకు తెలియజేస్తుంది. ఆయన శాశ్వత జీవి అని, మనలను రక్షించే సమర్థుడని, ఆయన తను తాను మన కొరకు రక్షణ బలి సమర్పించుకున్న యాజకుడని, ఆయన పరమ పవిత్రుని అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి సువార్త జనం మధ్య ఉంటూ రోగులను స్వస్థపరిచిన యేసు ప్రేషిత కార్యాన్ని కొనసాగించిన విధానం మనకు తెలియవస్తుంది. తీవ్రమైన వ్యతిరేకతను కూడా ఎదుర్కొన్నాడు. గలిలయ ప్రాంతం మెస్సియా ఆవిష్కరణకు వేదిక అయింది. దైవరాజ్యంగా భవిష్యత్తులో రాబోయే శ్రీసభకు నాంది పలికింది. గలిలయ యూదయ ప్రాంతంలో సరస్సు తీరాన యేసు శిష్యులతో కలిసి విడిది చేసేవారు. అప్పుడప్పుడు యేసు ఒంటరిగానే శిష్యులతో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేవారు. అక్కడ జన సమూహం ఆయన వెంటపడ్డారు. యేసును ఎలా ఉండగలరు? యేసును గురువుగా, రక్షకుడిగా ఎంచుకున్న వారు ఆ గురువు సమక్షంలోనికి రాకుండా ఎలా ఉండగలరు? తన కోసం వచ్చిన జనులను యేసయ్య ఏనాడు నిరుత్సాహపరచలేదు. యేసు చేసిన ప్రసంగాలు, క్రియలు, అద్భుతాలు గూర్చి విన్నవారు యేసు దగ్గరకు రావాలని కాంక్షించేవారు. కాబట్టి యేసు తన దగ్గరికి చేరుకున్న జన సమూహ గుంపుల్లో ఎటువంటి వివక్ష చూపలేదు. దేవుని రక్షణ వరానికి సమస్త మానవాళి అర్హులే. వర్ణ, వర్గ, కుల, జాతి, లింగ, భాష, ధనిక, విద్య, వయసు మొదలగు వివక్షత మెస్సియాలో ఎంత వెదికినా కనిపించదని ఈనాటి తన సువార్త ద్వారా మార్కు వ్యక్తపరిచారు. తన చెంతకు వచ్చిన రోగులను స్వస్థపరిచాడు. దయ్యములు ఆయన ముందు సాగిలపడి ఆయన దైవ కుమారుడని గుర్తించి కేకలు వేశాయి. యేసయ్యకు మనమంటే చాలా ఇష్టం. మనం ఆయన చెంతకు వెళ్తే ఆదరిస్తాడు, దీవిస్తాడు. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క గొప్ప వాక్యం దేవుడు